మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్. బిగ్ బాస్ హౌస్లో సైకోలుగా మారిన సామాన్యులు. పూర్తిగా కంట్రోల్ తప్పిన హరీష్. బయటకు గెంటేసేది ఈ రోజేనా? బిగ్ బాస్ హౌస్లోకి సంకల్పంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, సంకనాకి పోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇదిగో ఇక్కడ మనం చెప్పుకోబోతోంది రెండో కేటగిరీలోకి వచ్చే వాళ్ళ కోసం. వాళ్ళే సామాన్యులు. అసలు మనం అగ్ని పరీక్షలో చూసిన ఆ సామాన్యులేనా వీళ్ళు అనేంతగా దిగజారిపోయి బిగ్ బాస్ షో చూసేవాళ్ళు ఏడ దొరికిన సంతరా ఇది అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ముందు వీళ్ళని మెడపట్టి బయట గెంటేయండి బిగ్ బాస్ అని టీవీలు కట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు. సామాన్యులు అంటే మనవాళ్ళు అని ఆ పేరులోనే ఓ ఎమోషన్ ఉంది. అందుకే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే ఖచ్చితంగా వీళ్ళే విన్నర్ కావాలి అని సగటు సామాన్యులంతా కోరుకున్నారు. కానీ వారం తిరిగేసరికి చీచి, వీళ్ళనా మనం సపోర్ట్ చేసింది, వీళ్ళనా మనం విన్నర్ అవ్వాలని కోరుకున్నది. సామాన్యుడు అనే పేరుని గతంలో పల్లవి ప్రశాంత్ ఏ విధంగా అయితే చెడదొబ్బాడో వీళ్ళు అతని కంటే దారుణంగా దిగజారిపోతున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి టైటిల్ ఫేవరెట్గా వెళ్ళాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఇతనికి తిరుగే ఉండదని అంతా అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ముసుగు తొలగిపోయింది. మాస్క్ మ్యాన్ హరీష్ కాస్త గుండంకులుగా మారిపోయాడు. చిత్ర విచిత్రమైన ప్రవర్తనతో చిరాకు దొబ్బిస్తున్నాడు. నేను మాత్రమే రైటు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తప్పుడు మనుషులే అన్న రీతిలో తనకు తాను శుద్ధపూస మార్కులు వేసుకుంటున్నాడు. బిగ్ బాస్ ఆటలో గెలవాలంటే మనకు మనం నచ్చడం కాదురా అయ్యా, చూసే జనానికి నచ్చాలి. మన క్యారెక్టర్ గురించి మనకు మనం డప్పు కొట్టుకోవడం కాదు, చూసే జనాలు మన క్యారెక్టర్ని డిసైడ్ చేయాలి. ఎంతసేపు నేనే తోపు అని నీకు నువ్వు అనుకోవడం కాదు, నిన్ను గమనించే ఆడియన్స్ చెప్పాలి. ఈ రెండో వారం నామినేషన్స్లో చూస్తే మాస్క్ మ్యాన్ హరీష్లోని శాడిజం మొత్తం బయటికి వచ్చేసింది. పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ గతంలో ప్రియాంక జైన్ ఏ విధంగా అరిచి సైకోలా బిహేవ్ చేసిందో ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ కూడా సైకోలాగే బిహేవ్ చేస్తున్నాడు. తన పేరు పక్కన హరిత అని తన భార్య పేరు పెట్టుకున్నాడే తప్ప నోరు తెరిస్తే ఆడాలను తక్కువ చేసి పదే పదే ఆడాలతో చీ అనిపించుకుంటున్నాడు.